చూడు కైలాసం, ఈ ఊరు మొత్తానికి మన ఇద్దరమే మొగుళ్ళు. ఈ ఊరిని నంజుకున్నా, పంచుకున్నా, నవిలినా, మింగినా, ఊసేసినా మనిద్దరమే చేయాలి తప్ప మూడో వాడు మన మధ్యకి రాకూడదు. ఓకే? ఓకే లేవయ్యా. మూడో వాడు వచ్చినా వాడిని పంచేసుకుని నంజేసుకుని మింగేయడం మన సెటప్. నా సెటప్ మా కేటుగడ్డ తెస్తా లేవయ్యా. అదేమిటి మొహం ఏమిటి అలా పెడతావు? ఇదేమిటి అనుకున్నావు? విదేశీ మందు. నేనేదో ఆల్కహాల్ కాకుండా ఆవు పంచితం పోస్తున్నట్టు ఫీల్ అయిపోతావేంటి? అబ్బా, నువ్వు ఆవు పంచతం పోస్తున్నావో ఆవు మజ్జిగ పోస్తున్నావో నాకు అనవసరం. నా సెటప్ తప్ప నేను వేరే తాగను. చూడబోదు అద్దా, ఈ రెండు ఒక తల్లి పాలే. అది స్కాచే ఇది స్కాచే. అయినా నా ఇంటికి వస్తూ నీ మందు తెచ్చుకు తాగడం చాలా బ్యాడ్. ఏమిటయా బ్యాడ్? నీ ఇంటికి వచ్చాను కాబట్టి నీ మంత తాగేసి నీ మంచం ఎక్కేసి నేను పెట్టి ఖాళీ చేసి నేను ఉట్టేమంటా? నీతో మాట్లాడడం కంటే ఆరిడి తొక్క మీద కాలేయడం బెటర్. చాలరా, వెయ్యి అరటి తొక్క మీద కాలు. ఇదిగో మీ ఇద్దరు బయటకు పోండి. బయటకు పోండి. చూడలేదు బేడా లేదు, నేను చూసుకుంటాను. పోవాలి బయటకు. నువ్వు వెళ్ళి. అయినా కైలాసం, ఓ మాట చెప్పు. అసలు నేను ఎప్పుడైనా మందులో విషయం కలిపి నేను చంపేస్తాను, నా మీద డౌటా? డౌటే. నువ్వు ఇచ్చిన ఇస్తావు. ఏం పెద్ద బుద్ధిమంతుడు నువ్వు? ఎంత బుద్ధిమంతుడికైనా నీలాంటి గుంట రకం చూస్తే విషం ఇచ్చి చంపేయాలని కూడా అనిపిస్తుంది. కానీ చీర్స్. సరేగానే బావా, నీ దొంగ బియ్యం వ్యాపారం బాగా సాగుతుందా, లేకపోతే చెక్ పోస్ట్ దగ్గర ఎవరైనా చెక్కుతున్నారా? ఎవడు చెక్కలేడు. ఓకే, కానీ నేను చెక్కే పడాలని నీ సత్సంకల్పం. కానీ హైదరాబాద్ లో మా బావ అక్కడ మంత్రిగా ఉన్నంత కాలం నా వ్యాపారానికి ఏం డోకా ఉండదు. ఓకే, కాదు, నువ్వే జాగ్రత్తగా ఉండాలి. ఏంటంట? నీ దొంగసారా వ్యాపారం, నీ క్లబ్ వ్యవహారం బయటపడితే తలుపులకు బల్లిలా కటకటాలనుక నలిగిపోతావు. ఏమి నేను నలగను. హైదరాబాద్ లో మా బావ మంత్రిగా ఉన్నంత కాలం మనకి ఏమీ డోకలేదు. ఆయన చాలా మందితో కనెక్షన్ పెట్టుకుని ఉన్నాడు. కనెక్షన్స్ ఉన్నాయి. మీ బావకి చాలా బ్యాడ్ నేమ్ ఉంది. మీ బావకున్నంత బ్యాడ్ నేమ్ మా బావకి ఏమీ లేదు. పైగా కోచు కొబ్బరికాయ దొరికినట్టు మీ బావ మినిస్ట్రీ డాన్స్ చేస్తున్నాడు. రేపో మాపో పోలీసులు అంటే జ్ఞాపకం వచ్చింది బావా. ఏమిటి? ఆనందరావు అని చౌరి షర్ట్ ఉండేవాడు, గుర్తుందా నీకు? అలా మర్చిపోతాం. ఆడు కొట్టిన దెబ్బ, సారా చూపుతో నిన్ను, బస్తా బియ్యంతో నన్ను పట్టుకుని 3 మాసాలు కటకటాలు వెనకాల దూశాడు కదా. అప్పుడు ఆడి కొడుకే కదా ఇప్పుడు ఇక్కడ ఎస్ఐగా ఉంటున్నది. తెలుసు. రేపు అదే ఆనందరావు ఎస్పీగా మన ఊళ్ళో ఛార్జ్ తీసుకోవడానికి రాబోతున్నాడు. అవునట బావా, అవునట. వాడొస్తే కప్పల మీద పాము స్వారీ చేసినట్టు మన మీదకి వచ్చేస్తాడు. ఓకే? అదే బావా, నాకు మతిమతులో లేదు. ఏం చేయాలి? అవ్వకు. మన జనం బెజవాడ స్టేషన్ లో ఎక్కి వాడి బుర్ర రామకీర్తన పాడించేసి రాజమండ్రిలో దిగిపోతారు.